అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రాజరాజేశ్వరి గారు రచించిన దూరపు కొండలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆటో ఆగిన చప్పుడవడంతో సీతాలక్ష్మి ఎవరొచ్చారా అని తొంగి చూసింది. అది పక్కింటి ముందు ఆగింది. పక్కింటి ప్రమీల కోడలు గౌతమి దిగుతోంది. పండక్కని వారం క్రితం ఊరెళ్ళి ఈరోజు తిరిగొచ్చినట్లుంది. సీతాలక్ష్మి భారంగా నిట్టూర్చింది. గౌతమి ఏడాదిలో 2-3 సార్లు ముఖ్యమైన పండుగలకి ఏదైనా ఫంక్షన్ ఉంటే అప్పుడు పుట్టింటికెళ్ళి 4 రోజులుండి వచ్చేస్తుంది. మిగతా సమయమంతా ఇంటి పనుల్లో అత్తగారికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆటో చప్పటికి ప్రమీల బయటకొచ్చి కోడల చేతిలోని బ్యాగ్ అందుకొని సీతాలక్ష్మిని గమనించి పలకరింపుగా నవ్వింది. నీకు తీరిక దొరికితే ఓసారి రావుదనా అంది లోపలికెళ్లబోతూ. సీతాలక్ష్మి అంగీకారంగా తలూపింది. సాయంత్రం వస్తాలే. మా కోడలు సుజన సాయంత్రం ఆఫీసు నుండి వాళ్ల పుట్టింటికెళ్లి రాత్రికొస్తుంది. అప్పుడు వచ్చానంటే నాకు కూడా టైంపాస్ అవుతుంది. ప్రమీల వచ్చే నవ్వుని బిగపట్టి, సరే కోడలిప్పుడే వచ్చింది కదా, ఉంటానింకా, పనుంది నాకు అని లోపలికి వెళ్లిపోయింది. ప్రమీల నవ్వుకొని వెళ్లటం సీతాలక్ష్మి దృష్టిని దాటిపోలేదు. ఇలాంటి జీవితం గడపడం తన స్వయంకృతం. కొడుకు కోడలు మనవలు అందరూ ఉండి కూడా రోజంతా ఒంటరిగా గడపటం ఈ వయసులో ఒక రకమైన పనిష్మెంట్. తన కొడుక్కి ఉన్న ఊళ్ళోనే సంబంధం దొరికిందంటే బంధువులు స్నేహితులు అందరూ తనని రకరకాలుగా కామెంట్లు చేశారు. తను కూడా సుజన అందం అనుకువ అన్నీ చూసి మురిసిపోయింది. తనకి తగ్గ కోడలని. చక్కటి ఉద్యోగం ఉంది. కొడుక్కి ఏడు జోడు బాగా కుదిరింది. వియ్యాలవారికి ఒక్కతే కూతురు. కొడుకు అమెరికాలో ఉన్నాడు. అతడికి వీలు దొరికినప్పుడు ఏ 2 ఏళ్లకు వచ్చిపోతుంటాడు తల్లిదండ్రులను చూడటానికి. అన్ని విధాల బాగున్న సంబంధం. కట్నకానుకల ప్రసక్తి లేకుండా కోరి చేసుకుంది. ఊర్లోనే పుట్టిల్లు కాబట్టి ప్రమీల కోడల్లా రోజుల తరబడి వెళ్లి అక్కడ ఉండిపోనక్కర్లేదు. ఉద్యోగస్తురాలు కాబట్టి ఎలానో బిజీగా ఉండి పుట్టింటికి వెళ్లాలనుకుంటే ఏ సెలవు రోజో వాళ్ళమ్మని చూడటానికి వెళ్లి అదే రోజు వచ్చేస్తుందని భావించింది. కూతుళ్లేని తనకి ఆ లోటు తీరుస్తూ ప్రతి పనిలోనూ అండగా ఉంటుందని సంబరపడిపోయింది. కోడెలుగా అడుగుపెట్టిన రోజే బుజ్జిగిస్తూ చెప్పింది తనకి ఆడపిల్లలంటే ఎంత అపురూపమో, తనలో అత్తని కాక అమ్మని చూడమని, అమ్మాయి లేని కొరత తీర్చుమని, ఇద్దరు మంచి స్నేహితురాళ్లా ఉందామని. అత్తగారి వైపు తెల్లబోయి చూసిన సుజన ఆవిడ ఆర్తిని అర్థం చేసుకుని భరోసా ఇస్తున్నట్లుగా నవ్వింది. అది మాటల వరకే కాదు, చేతల్లో కూడా చూపిస్తుంది. తనతో ఏనాడు పోట్లాడదు. ప్రతి విషయాన్ని చర్చిస్తుంది. అడగకుండానే ఖర్చుల కుంచండి అంటూ పెద్ద మొత్తంలో డబ్బు చేతిలో పెడుతుంది. అంతా బాగానే ఉంది. కాని ఆ ఒక్క విషయమే సీతాలక్ష్మి మనసుని సమాధానపరచలేకపోతోంది. అప్పటికీ మనసాగక సుజనతో 1-2 సార్లు సౌమ్యంగా నచ్చజెప్పి చూసింది. దానికి సుజన అవును కాదు అని జవాబియ్యక తను చెయ్యాల్సింది తను చేస్తోంది. ఎన్నాళ్ళిలా? అప్పుడే కోడలుగా తమింటికొచ్చి 10 ఏళ్లు దాటాయి. అయినా తన అలవాటు మార్చుకోలేదు. మొదట్లో కోడలొక్కరితే, ఇప్పుడు ఆమెతో పాటు మనవడు మనవరాలు. వాళ్ల కోసమని తన కొడుకు. దాదాపు ప్రతిరోజు ఇదే తంతు. అంతా 6 దాకా ఇంటి పట్టున ఉంటారు. ఉదయం లేచి పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపించడమే సరిపోతుంది. ఇక తన తయారై ఆదరాబాదరాగా ఎంత తిని ఆఫీస్కి టైం అయిపోయిందంటూ మొగుడితో కలిసి ఆఫీస్కి పరుగులు పెడుతుంది. రోజు ఇదే దినచర్య కావటంతో పనికి సాయంగా ఉంటుందని అడిగినంత డబ్బిచ్చి మనిషిని పెట్టుకుంది తను. ఆ మనిషి జీతాన్ని కోడలే భరిస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని ఆక్షేపించే అవకాశమే లేదు. సీతాలక్ష్మి బాధంతా ఇటువంటి చిన్న విషయాలకు కాదు. అసలు విషయం ఏంటంటే ఆఫీసు స్కూల్ వేళలు తప్పించి మిగతా సమయమంతా తన కుటుంబ సభ్యులతో గడపాలని ఉంటుంది. పిల్లలతో ముద్దుమిరిపాల పంచుకోవాలని ఆశపడుతుంది. కానీ ఈ చిన్న కోరిక ఆమెకి గగన కుసుమమే. పిల్లల స్కూలు వియ్యాలవారింటికి కొంచెం దగ్గరలోనే ఉంది. ఆటో డ్రైవరు పొద్దున్నే ఇక్కడ ఎక్కించుకునే వెళ్తాడు. కానీ సాయంత్రం సుజన పుట్టింట్లో దింపేస్తాడు. సుజన ఆఫీసు నుండి డైరెక్ట్గా పిల్లల కోసమని తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. 8 దాటాక తీరిగ్గా పిల్లలతో కలిసి వస్తుంది. ఒక్కో రోజు భోజనాలు అక్కడే కాని చేసి వస్తారు. వారి కోసం తయారు చేయించిన భోజనం ఆ మర్నాడు పని మనిషికిస్తుంటే ప్రాణం సూరుమంటుంది. ఇక తనకు కూడా తినబుద్ధి కాక పాలు పళ్లతో సరిపెట్టుకుంటుంది. కోడల్ని గట్టిగా మందలించలేని మెతకతనం. అందుకే తనలోని అసంతృప్తిని తన వరకే పరిమితం చేసుకుంది. పక్కింటి ప్రమీలతో మంచి స్నేహమే ఉంది కాబట్టి అప్పుడప్పుడు భరించలేని ఒంటరితనంతో
తను ఎలా బాధపడేది చెప్పుకొని గోడి వెళ్ళబోసుకుంటుంది. ఊర్లో సంబంధం చేసుకుంటే కోడలు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటుందని ఆశపడ్డాను. నీ కోడలే నయం, ఏడాదిలో కొన్ని రోజుల పుట్టింటికెళ్ళి వచ్చేస్తుంది. నట్టింట మహాలక్ష్మిలా కోడలు తిరుగుతుంటే ఎంత బాగుంటుంది. మనవల ముద్దు ముచ్చట్లు, ఆటపాటలు చూడాలని ఎంతగానో అనుకుంటాను. కానీ నాకు అదృష్టం ఏది? నా కోడలికి పొద్దున్న ఆఫీస్ హడావిడి, సాయంత్రం తల్లిగారింటికెళ్ళి రాత్రికో వస్తుంది. పిల్లలు అక్కడి నుంచి రాగానే నిద్ర కళ్ళతో సోలిపోతారు. పోనీ సెలవు రోజున అంతా కలిసుందామంటే సైట్ సీయింగ్ అని, వీకెండ్ అంటూ ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆశ అందని ద్రాక్ష, ఎండమావి. ఎవరో కవి చెప్పినట్లుగా జగమంత కుటుంబం నాది, అయినా ఏకాకి జీవితం నాది అన్నట్లుంది అంది గాఢంగా నిట్టూరుస్తూ. ఆమె మాటలకు ప్రమీల నవ్వింది. నువ్వొట్టి పిచ్చిదాన్లా ఉన్నావు. ఏ ఇంట్లో చూడు ఏముంది గర్వకారణం అన్నట్టు. ఎక్కడ చూసినా అత్తాకోడళ్ళు ఒకరంటే ఒకరికి పడక కీచులాడుకుంటూ తమ ఆధిపత్యం నిలుపుకోవాలని చూస్తారు. ఎన్ని సంవత్సరాలలో నువ్వు సుజన ఏనాడు దెబ్బలాడుకోవటం నేను చూడనే లేదు. అయినా అమ్మాయికి అంత తీరిక కూడా ఉండదులే. ఇంటి పెత్తనమంతా నీ చేతుల్లో పెట్టి నీకు విలువ గౌరవం ఇస్తుంది. అంత మంచి కోడలున్నందుకు సంతోషించక ఇలా బాధపడతావేమిటి? పుట్టిల్లు ఊర్లోనే ఉంది కాబట్టి రోజుకొకసారి వెళ్ళి తన వాళ్ళని పలకరించి మంచి చెడ్డలు తెలుసుకుని వస్తోంది. అదీకాక ఆ అమ్మాయి అన్నయ్య అంత దూరాన అమెరికాలో సెటిల్ అయిపోయాడు. ఇక వారిని పట్టించుకునేదెవరు? పోనీ వాళ్లే కొడుకు దగ్గరికి వెళదామా అంటే అక్కడి వాతావరణం పడకనే కదా. వీసా గడువు పూర్తిగా ముగియకుండానే తిరిగొచ్చేశారు. కూతురిగా వారి బాగోగులు చూసుకోవటం తప్పదు కాబట్టి రోజుకొకసారి వెళ్ళి వాళ్ళని పలకరిస్తోంది. పిల్లలంటావా, అక్కడ పుట్టిన వాళ్ళు అమ్మమ్మంటే సహజంగా వాళ్లలో ప్రేమ చనువు ఉంటాయి. నువ్వు ఏమి అనుకోనంటే ఒక మాట చెప్తాను. మన ఆత్మ గౌరవానికి మర్యాదకి భంగం కలగనంత వరకు పరిస్థితులతో రాజీ పడేంత ఉత్తమం మరొకటి ఉండదు. ఇంకో విషయం చెప్పనా? నా కోడలిప్పుడు ఇంట్లో లేదు కాబట్టి నా మనసులో మాట ధైర్యంగా నీకు చెప్పగలుగుతున్నాను. మా గౌతమి ఎప్పుడు నా నంటి పెట్టుకుని నా వెనకాలే ఉంటుందని, నేను అదృష్టవంతురాలనని ఎన్నోసార్లు అన్నావు. అది నిజం కాదని చెప్పడానికి చిన్నతనం అనిపించి నీతో అనలేదు. నిజం చెప్పాలంటే నీకున్న ఆర్థిక స్వేచ్ఛ, స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు కానీ, ప్రశాంత వాతావరణం కానీ నా ఇంట్లో నాకు లేవు. నిన్ను చూసి ఎన్నిసార్లు అసూయపడ్డానో నీకు తెలుసా? ప్రమీల మాటలకు అడ్డస్తూ సీతాలక్ష్మి ఏదో చెప్పబోయింది. ప్రమీల కాసేపు ఆగమన్నట్టుగా చెయ్యి చూపి, నా మనసులో బాధానికి పూర్తిగా చెప్పనియ్యి, నా మనసు తేలికవుతుంది. మా గౌతమి ప్రతి చిన్న విషయం కూడా తన ఇష్ట ప్రకారమే చేస్తుంది. పెద్దదాన్నని అడగటం, సంప్రదించడం అంటూ ఏమీ ఉండదు. ఒక వంట పని చెయ్యాలన్నా, బజారుకెళ్ళి ఏమైనా కొనాల్సి వచ్చినా, ఇంటికొచ్చిన వారికి పెట్టుపోతులు జరగాలన్నా అంతా తనిష్టమే. తనకిష్టం లేకపోతే అరిచి గింజుకున్నా చేయదు. సుజనలా నా కోడలిది కూడా పుట్టిల్లు ఈ ఊరైతే తను కూడా పుట్టింటి మమకారంతో తరచూ వెళుతూ ఉండేది. ఆ కాస్త సేపైనా నాకు కాస్త స్వేచ్ఛ దొరికేది. ఎవరితో చెబితే ఏం అపార్థాలు వస్తాయో అని రాజీ పడిపోయాను. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు కోడలితో గొడవ పడితే మనమే నష్టపోతాం. గయ్యాళి అత్త అన్న బిరుదిచ్చి వాళ్ల దారి వాళ్ళు చూసుకుంటారు. తన సంసారాన్ని వదులుకొని ఏ కొడుకు తన తల్లిదండ్రులను అంటిపెట్టుకుని వారితోనే ఉండాలి అనుకోడు. ఒక వయసొచ్చాక వారి బాధ్యతలు వారికి ఉంటాయి కాబట్టి మనలోని అసంతృప్తులు అణుచుకొని సరిపెట్టుకోక తప్పదు. ఇంకా నయం, మనిద్దరం గొడవలు లేకుండా కోడళ్ళకి నచ్చినట్లుగానే రాజీ పడిపోయి బ్రతికేస్తున్నాం. నీకు గుర్తుందా, మన వీధిలో పద్మావతి ఆవిడ కోడలు ఒకరంటే ఒకరికి పడక ఆధిపత్య పోరు సాగిస్తూ పోట్లాడుకునేవారు. అందరూ నవ్వుకునేలా ఒకరినొకరు దూషించుకుంటూ కాలక్షేపాన్ని కలిగించేవారు జనాలకి. చివరికి ఏమైంది? ఆవిడ కొడుకు ఇద్దరితో పడలేక విసిగిపోయి గుట్టు చెప్పుడు కాకుండా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని భార్య పిల్లలతో వెళ్లిపోయాడు. దీని వలన ఎవరు నష్టపోయారు? ఎవరి సహాయం ఆసరా లేక ఈ ముసలితనంలో రోగిష్టి భర్తను పెట్టుకుని ఒక్కరితి తంతాలు పడుతోంది. ఆలస్యంగా కళ్ళు తెరిచి తన కోడల్ని సరిగా చూసుకోలేకపోయానని, ఏదో ఒకటంటూ రెచ్చగొట్టేదాన్నని, సర్దుకుపోతే ఏ గొడవ లేక అంతా కలిసి ఉండేవాళ్లమంటూ పశ్చాత్తాపడుతోంది. చేతులు కాలేకే ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇదంతా నీకింత విపులంగా ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న కొండంత సమస్యను కూడా ఘోరంతగా భావించుకుంటే అసంతృప్తి మన దరిదాపులకు కూడా రాదు. దూరపు కొండల నులుపు అనుకోక కొండ అద్దమందు కొంచెమై ఉండదా అనుకో. ఎంత పెద్ద సమస్య అయినా సరే అద్దంలో ఇమిడిపోయిన కొండలా
మన సమస్య దూది పింజలా తేలిపోతుంది. చాలా చిన్నదైపోయి. ఇక ఆ క్షణం నుండి సమస్య నీ వైపు నుండి కాక సుజన వైపు నుండి యోచించు. దానికి పరిష్కారం వెతుక్కుంటావు. సుదీర్ఘమైన ప్రమీల మాటలు మంత్రముగ్ధలా వింది సీతాలక్ష్మి. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చాలా థ్యాంక్స్ ప్రమీల. ఎంత ఆలస్యంగా అయినా నా కర్తవ్యం అర్థమైంది. సమస్యని బాగా విశ్లేషించి పరిష్కారాన్ని నాకే వదిలేశావు. రోజు కాకపోయినా ఇక నుండి నేను కూడా ఎప్పుడైనా మా ఉయ్యాల వారింటికి వెళ్తూ నా మనవల ముద్దుముచ్చట్లతో పాలు పంచుకుంటాను. ఇన్ని రోజులు వాళ్ళంతా ఒకటి, నేను వేరుగా ఉన్నాననే ఆత్మన్యూనత భావంతో దూరంగా ఉన్నాను. మా వియ్యాల వారిని కూడా తరచూ మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే అంతా నా కళ్ల ముందే ఉంటారు. నాలో ఉన్న దిగులు ఒంటరితనమనే దెయ్యం నన్నొదిలి పారిపోతాయి అంది నవ్వుతూ. ప్రమీల కొంటెగా నవ్వింది. నువ్వు మిత్రలాభం గురించి ఆలోచించి నీ జీవితంలో కోరుకున్నది దొరికినందుకు ఆనందం పొందుతావు. మరి నేను కొంచెం స్వేచ్ఛావాయువు పీల్చుకోవడానికి నా కోడల్ని అప్పుడప్పుడు బయటికి పంపించాలంటే మిత్రభేదం గురించి ఆలోచించాలి అంది. ఆ మాటలకు సీతాలక్ష్మి తన వయసును కూడా మరచిపోయి విరగబడి నవ్వింది. సంతోషంగా నవ్వుతున్న సీతాలక్ష్మిని చూసి ప్రమీల కూడా ఆమె నవ్వుతో శృతి కలిపింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.